బస్వరాజ్ శ్రీనివాస్ గారిని మరి ఏఎన్ఆర్ స్టూడియోస్ కు ఆహ్వానించడం జరిగింది. మెయిన్ గా ఈ డ్రింకర్ సాయి సినిమాని ఎందుకు నిర్మించారు? మన దేశం ఎక్కువ యూత్ ఉన్న దేశం. చిరంజీవి గారికి ఇట్లా సినిమా తీయాలనుకుంటా అంటే స్టోరీ వింటా అన్నారు. దీని ద్వారా మీరు యువతకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితిలో థియేటర్కు ప్రజలు వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. నా పేరు జగన్నాథం ప్రవీణ్. నేను ఉద్యోగ సంఘాల నాయకుడిని. ఐఎమ్ ఏ సోషల్ యాక్టివిస్ట్. మా ఫాదర్ జగన్నాథం దామోదర్ గారి ఇన్స్పిరేషన్స్ తోటి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. నా వైఫ్ జగన్నాథం శైలజ కూడా ఉద్యోగ సంఘాల నాయకురాలు. మా కుటుంబం అంతా కూడా సమాజ శ్రేయస్సు కోసమే మేము పాటుపడతాము. అందులో భాగంగానే ఈరోజు మరి నిస్వార్థ నాయకుడు, ప్రజలకు ఎంతో సేవ చేయాలనే జీల్తోటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న అన్న బస్వరాజ్ శ్రీనివాస్ గారిని మరి ఏఎన్ఆర్ స్టూడియోస్ కు ఆహ్వానించడం జరిగింది. వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్ శ్రీనివాస్ అన్న గారు, నమస్కారము. మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఏఎన్ఆర్ స్టూడియోస్ అధినేత అల్లం నాగరాజ్ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు అన్న బస్వరాజ్ శ్రీనివాస్ గారికి వెల్కమ్ తెలియజేస్తూ మరి అన్న గురించి రెండు మాటలు చెప్తాను. మరి బస్వరాజ్ శ్రీనివాస్ గారు నిస్వార్థ సేవా నాయకులు. ఎంతో మందికి విద్యాదానం చేసినారు, ఎంతో మందికి వైద్య దానం చేసినారు. మరి అన్నగారు ఎప్పుడు చెప్తా ఉంటారు, యుక్త వయసులో కష్టపడి కొన్ని డబ్బులు సంపాదించడం జరిగింది, మరి దాన్ని సేవ ద్వారా ఖాళీ చేసుకోవాలనుకుంటున్నామని ఎంతో గొప్పగా వారు నిస్వార్థంగా సేవ చేస్తారు. అన్నగారి మాటలు ఎంతో మందికి కూడా ఇన్స్పిరేషన్. మరి వారు ఎంతో రిస్క్ అయినా కూడా ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని కూడా చలనచిత్రం రంగంలోకి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో వారు డ్రింకర్ సాయి అనే చలనచిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఇది ఒక గొప్ప మెసేజ్ కల సినిమా. మరి దీని గురించి అన్నగారిని మనము రెండు మాటలు అన్నగారిని అడుగుదాము. సార్ శ్రీనివాస్ గారు నమస్కారం అండి. వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. ఎందుకు మీకు ఈ సినిమా నిర్మాణంలోకి రావాలనిపించింది? మెయిన్గా ఈ డ్రింకర్ సాయి సినిమాని ఎందుకు నిర్మించాలనిపించింది? ముఖ్యంగా ఈ సినిమా చేయడానికి కారణం ఒక సోషల్ మెసేజ్. మనం యూత్లోకి, మన దేశం ఎక్కువ యూత్ ఉన్న దేశం. 65% ఇండియన్ యూత్ ఆర్ యంగ్స్టర్స్. సో వారు కొన్ని దుర్వ్యసనాలకి లోన్ కావటం దాదాపుగా ఈ 4 ఎస్టేట్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. సరే, దాని మీద ఎంత ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఇంకా అదేం పెద్ద తక్కువ కావట్లేదు. మీరు గంజాయి రవాణా చూడండి, డ్రగ్స్ చూడండి. ఇప్పుడు న్యూ ఇయర్ వస్తున్నది రేపు, మీరు ఎన్నో కేసులు చూస్తారు. డ్రగ్స్ పట్టుకునేవి, కొకైన్ పట్టుకునే కోట్లల్లో. సరే, ముందైతే చాలామంది అంటే ఫైనాన్షియల్గా 20,000 30,000 సంపాదించుకునే వాళ్ళందరూ తాగుడికి బానిస అవుతున్నారు. సరే, ఈ డ్రింక్స్ మీద ఏదైనా సినిమా తీయాలి, డ్రింక్స్ ఆపటానికి అనే ఆలోచన చేసి మనం ఒక గ్రామాన అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టి చెప్తే అది వినరు. నా మాట వినాలని ఏముండదు. ఎవరన్నా మంచి సెలబ్రిటీ గౌరవప్రదంగా వచ్చి వాళ్ళు తిరిగి చెప్తే డెఫినెట్గా మార్పు వస్తుంది. వాళ్ళకి టైం లేదు. ఇప్పుడు నేను చెప్పాలంటే ఎట్లా చెప్పాలి అని అంటే, ఒక పెద్ద మాధ్యమం సినిమా. ఆ సినిమా ద్వారా చెప్తే అది చాలామందికి రీచ్ అవుతుంది. రీచ్ అయ్యి దానివల్ల ఉపయోగం ఉంటుంది అనే ఆలోచనతో సినిమా తీయాలని ఆలోచన వచ్చింది. ఆ స్టోరీని కూడా నేను చిరంజీవి గారికి ఇట్లా సినిమా తీయాలనుకుంటా అంటే స్టోరీ వింటా అన్నారు. వారు ఎవరికో చెప్పారు, వారు విన్నారు. వారు విని బ్రీఫ్ చిరంజీవి గారికి ఇవ్వటం జరిగింది. ఆయన ఓకే అన్న తర్వాత ఈ సినిమా మొదలైంది. దాంట్లో నాకు చంద్రబోస్ గారు ముందరి నుంచి పరిచయం. చంద్రబోస్ గారు పాటలు రాశారు, చాలా బ్రహ్మాండమైన పాటలు రాశారు. ఇప్పుడున్న యూత్కి అర్థమయ్యేటట్టు ఆ లవ్ స్టోరీ టైప్లో తీసి ఫైనల్గా మెసేజ్ అనేది స్లోగా వాళ్ళకి ఇంజెక్ట్ చేశాం. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు కళ్ళనీళ్ళు పెట్టకుండా బయటికి అయితే రాడు. అంత మంచి క్లైమాక్స్ ఉంది దీంట్లో. ఫస్ట్ హాఫ్ అంతా యూత్ కోసం ఉంటుంది, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ మెంబర్స్ చూడొచ్చు. క్లైమాక్స్ కళ్ళనీళ్ళు పెట్టుకొని బయటికి రావాల్సింది ఎవరైనా. దీనివల్ల కొద్దిగా యూత్లో మార్పు వస్తుందనే ఆలోచనతో
చాలా కష్టమైన పని సినిమా తీయటం. నాకు ఇన్ని రోజులు తెలియదు. నేను చాలామంది సినిమా పెద్దలు నాకు సన్నిహితులు ఉన్నారు. నేను అనుకునేవాడిని హీరో చాలా హాయిగా ఉంటుంది హీరో లైఫ్ అని. ప్రొడ్యూసర్ లైఫ్ కానీ డైరెక్టర్ లైఫ్ కానీ చాలా కష్టమైన పని సినిమా తీయటం. దీంతో నాకు అనుభవం అయింది. ఒక హీరో, ముఖ్యంగా మనం చిరంజీవి గారిని తీసుకుంటే ఆయన డ్యాన్స్లు వేసేవాడు. మా హీరో డ్యాన్స్ చేస్తూ ఏడ్చాడు కాళ్ళు ఒళ్ళంతా పెయిన్స్కి. ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మరి ఆ రోజులలో ఆయన ఎట్ట చేశాడని ఆలోచిస్తే ఆ కష్టం నాకు అర్థమైంది. అట్లనే ప్రొడ్యూసర్ అరవింద్ గారు ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్ మార్నింగ్ 6 నుంచి రాత్రి 9 దాకా ఉండాలి ఫీల్డ్లో. చాలా కష్టమైన పని అది. జరిగిందే జరుగుతుంది, ఏం మూమెంట్ ఉండదు అక్కడ, కానీ ఉండాలి. సో ఇవన్నీ కష్టమైన కార్యక్రమాలైనా ఎందుకంటే మెసేజ్ వైడ్ స్ప్రెడ్లో పోతుంది అనే ఉద్దేశంతో ఈ సినిమా తీయటం జరిగింది. సార్ ఎంతో రిస్క్ చేసి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు సమాజంలో యువత మరి వారికి సరైన అవకాశాలు దక్కలేదని నిరుత్సాహానికి గురై మరి వారు మాదక ద్రవ్యాలు ఎగ్గిన వారు బానిసలవుతూ మరి వారి యొక్క మంచి యవ్వనాన్ని భవిష్యత్తుని వాళ్ళు కోల్పోతున్నారు. మరి సమాజంలో ఇంత ఇబ్బందులు పడుతున్నారు. మరి కొత్త ఫీల్డ్ అయినా కూడా ఎంతో ధైర్యం చేసి మీరు ఎంటర్ అయ్యి సమాజానికి ఒక న్యాయం చేయాలి, యువతకు మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మీరు ఇంత రిస్క్ చేసినందుకు ధన్యవాదాలు. దీని ద్వారా మీరు యువతకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? యువత ఏ దుర్వ్యసనాలకి లోను కాకూడదు, కష్టపడాలి. కష్టపడి కాన్సన్ట్రేటెడ్గా ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతారు. ఎంప్లాయీగా ఉండాలని అనుకోకూడదు, ఎప్పుడు కూడా ఎంప్లాయర్గా ఉండాలనాలి. మన దగ్గర నలుగురు పని చేయాలి, నలుగురిని పోషించే స్థాయికి రావాలి. కాన్ఫిడెన్స్ కోల్పోకూడదు యువత. కష్టాలు నష్టాలు అన్ని ఫీల్డ్స్లో ఉన్నాయి. యువత ధైర్యంగా ఉండి ముందరకు పోయి ఎప్పుడు కూడా 1% కూడా నిబ్బరం కోల్పోకుండా వెళ్తే మాత్రం ఒక ఫెయిల్యూర్ 2 ఫెయిల్యూర్స్ వస్తాయి. ఫెయిల్యూర్ ఈజ్ ది స్టెప్ ఫర్ సక్సెస్ అని. ఎన్నిసార్లు కష్టపడి ఫెయిల్ అయినా కూడా కాన్సన్ట్రేషన్ దెబ్బగా తినకుండా అట్లనే పోతే డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. ఈ సినిమాని ఫిజికల్గా అందరూ థియేటర్స్కి వచ్చి వీక్షించండి. వీక్షించి మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఈ సినిమా మంచిగా సక్సెస్ అయ్యి మంచిగా ముందొస్తే ఇంకొక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కూడా నేను ఆల్మోస్ట్ గ్రౌండ్ వర్క్ అయింది. అది టోటల్గా డ్రగ్స్ మీద. నేను నార్కోటిక్ డిపార్ట్మెంట్లో ఎట్లా ఈ డ్రగ్స్ని వాళ్ళు పట్టుకుంటున్నారు అనేది, తర్వాత డిఅడిక్షన్ సెంటర్స్కి పోయి వాళ్ళు ఎట్లా ఎందుకు బానిస అవుతున్నారు, ఆ కొన్ని ప్యాథటిక్ స్టోరీస్ అవి. ఆ స్టోరీస్ అన్ని వింటే చాలా బాధ అనిపించింది. దాని మీద తీయాలి తప్పదు అని నాకు అనిపించింది. చివరికి గవర్నమెంట్ స్కూల్స్లో 7-8 క్లాసులు చదివే పిల్లలు కూడా డ్రగ్స్కి బానిస అవ్వటం జరుగుతున్నది. దీని మీద చేయాలి. నేను అందరినీ సినిమా పెద్దల్ని కూడా రిక్వెస్ట్ చేసేది, కొంచెం రిస్క్ అయిన ఈ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ పెద్దవాళ్ళు తీసి డ్రగ్స్కి ఎగెనిస్ట్గా చేస్తే కొంచెమన్నా యూత్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి మూవీస్ మెసేజ్ యూత్కి ఏంటంటే దేనికి బానిస కాకండి, ధైర్యంగా ఉండండి. మేము కూడా చాలా ఇబ్బందులు పడ్డాం కానీ నిలదొక్కున్నాం. అట్లా ధైర్యంగా ముందుకు పోవాలి తప్పితే ఏదో చిన్న ఇది వచ్చింది కదా అని చెప్పి డ్రింక్స్ చేయటం, డ్రగ్స్ తీసుకోవటం ఇది కరెక్ట్ కాదు. ధైర్యంగా ఉండండి. ఏదైనా ఇబ్బంది ఉందంటే నన్ను కలవండి, నేను మీకు ఆ ధైర్యాన్ని నూరిపోస్తా. థ్యాంక్ యూ సార్. మీ జీవితము ఈనాడు యువతకు ఒక ఇన్స్పిరేషన్ సార్. మరి ఎన్నో ఒడిదుడుకులను కూడా మీరు తట్టుకొని ఈరోజు గట్టిగా నిలబడి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మా ఏఎన్ఆర్ స్టూడియోస్ తరఫున కూడా మేము తెలుగు రాష్ట్రాల ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఉద్యోగ సంఘాల నాయకులు కానివ్వండి, కుల సంఘాల నాయకులు కానివ్వండి, మహిళా సంఘాల నాయకులు కానివ్వండి, ఉపాధి కూలీల నాయకులు కానివ్వండి, సమాజ సోషల్ యాక్టివిస్ట్ మీరందరూ కూడా పెద్ద ఎత్తున యువతను వారి తల్లిదండ్రులు కూడా ఈ సినిమాను పెద్ద ఎత్తున వీక్షించి మరి యువత ఎట్లా ముందుకు పోవాలనేది చాలా మెసేజబుల్ ఫిలిం కనుక దీనికి చేయాలని మేము కూడా తెలుగు రాష్ట్ర ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఎటువంటి మార్పులు, ఇంకా ఎటువంటి చేస్తే బాగా ఉపయోగం ఉంటుంది అనేది మీ ఉద్దేశం సార్? ఇంకా అంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ రావాలి. పూర్వకాలంలో ఏదైనా సినిమా చూస్తే కుటుంబం ఎట్లుండాలి, ఉమ్మడి కుటుంబాలు ఎట్లుండాలి, లేదంటే అత్యాశకి పోతే ఏమవుతుంది, అట్లాంటివి కొంచెం వస్తున్నాయి. మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అక్కడక్కడ కనబడుతున్నాయి కానీ
ఇంకా విస్తృత స్థాయిలో రావాలి. ఈ డిస్ట్రక్షను ఇట్లాంటివి కాకుండా కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ ఇది పెద్దలందరూ తలుచుకోవాలి. వాళ్ళందరూ తలుచుకొని సరే రెగ్యులర్గా జరిగే సినిమాలతో పాటు ఇవి కూడా తీయటం, లేదంటే ఎవరైనా తీసేవాడు నాలాంటి వాడు ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయటం, అట్లా ఏదైనా చేస్తే తప్పితే మనము యూత్ని కాపాడుకోవాలి. యూత్ని కాపాడుకుప్పుడు ఒక దేశాన్ని జయించాలంటే యుద్ధం చేయక్కర్లే, యువతని నిర్వీర్యం చేస్తే ఆ దేశాన్ని ఈజీగా జయించవచ్చు. ఇప్పుడు అదే ప్రక్రియ జరుగుతున్నది. దాంట్లో అందరూ పెద్దవాళ్ళు భాగస్వామ్యం చేసుకొని మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. మనం అందరం కంఫర్టబుల్గా ఉన్నాము, కొంచెం ఇట్లాంటివి చేస్తే బాగుంటుందని వాళ్ళందరికీ కూడా నా విన్నపం. సార్ చాలా గొప్ప మెసేజ్ మీరు చెప్పడం జరిగింది సార్. యువతకున్న ఇంపార్టెన్స్, యువత కాపాడుకుంటేనే దేశం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఎంతో రిస్క్ తోటి మీరు ఇంత గొప్పను సినిమాను తీయడం జరిగింది. మరి ప్రభుత్వం కానీ, చలనచిత్ర రంగం కానీ, ప్రజలు కానీ మీ యొక్క సినిమాకు బాగా సహకరించి దాన్ని ముందరికి తీసుకుపోవాలని కోరుకుంటూ, ఈ సినిమా ద్వారా టోటల్గా మీ యొక్క ఫైనల్ మెసేజ్ ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఫైనల్గా ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఈ సినిమాని మేము సోషల్ మీడియాలో మీరాగా తెలిసిన వాళ్ళు యూత్లో మాకున్న వాలంటీర్స్ BSSFకి మేము ప్రమోషన్స్ చేస్తే దాదాపుగా ఇవాళకి 60 మిలియన్ పీపుల్ ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూడటం జరిగింది. సో అదొక్కటే సరిపోతుంది. అంటే ఈ డ్రింకర్ సాయి మూవీ అనేది ఉంది, ఏదో మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనేది ప్రజలకు తెలిసింది, కానీ ప్రజలు థియేటర్కి రావాలి. ఇప్పుడున్న పరిస్థితిలో థియేటర్కు ప్రజలు పెద్ద సినిమాలని ఆదరించే పరిస్థితి లేదు. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది మంచి మూవీ, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి అందరూ కూడా యువత కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, అందరూ థియేటర్లకు వచ్చి ఈ సినిమాని ఆదరించి మంచి కాజ్కి సపోర్ట్ చేస్తారని చెప్పేసి, సపోర్ట్ చేయాలని కూడా నా యొక్క ప్రార్థన. ఇప్పటికే 60 మిలియన్ వ్యూస్ తోటి దూసుకుపోతున్న డ్రింకర్ సాయి అనే సామాజిక దృక్పథం గల సినిమాను మరి నిస్వార్థ నాయకుడు బసవరాజ్ శ్రీనివాస్ గారు ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి నిర్మించడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన సినిమా. ఇది యువతకు, వారి తల్లిదండ్రులకు కూడా ఎట్లా ముందరికి పోవాలి బంగారు బాట వేసే సినిమా. దీన్ని ప్రతి ఒక్కరూ తమ రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అయ్యి ఒక చైన్ సిస్టమ్ లాగా అందరినీ చలన సినిమా థియేటర్కి తరలించి దీన్ని వీక్షించాలని తెలియజేస్తూ, మరి మీరు మున్ముందు శ్రీనివాస్ గారిని ఎంకరేజ్ చేయడం వల్ల వారు ఇంకా మంచి సినిమాలు తీయాలి, వారిని మనం అందరం ఎంకరేజ్ చేయడం మన బాధ్యత అని నేను మీ ప్రజలందరినీ కూడా ANR స్టూడియోస్ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఈ సినిమాను గొప్ప విజయంగా మలచాలని కోరుకుంటూ, మరి మీరు ఇక్కడి దాకా వచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.